క్రాబ్స్. నేను ఈ పిల్లల మీద పడి కొంచెం లేట్ చేసా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ వీడియో ఇన్ మీడే. సో ఈ రోజు మేము క్రాబ్స్ కర్రీ ఛాలెంజ్ చేస్తున్నాం. క్రాబ్స్ కర్రీ అండ్ వైట్ రైస్. సో మీలో ఎంతమందికి క్రాబ్స్ కర్రీ అంటే ఇష్టము? మా అందరికి ఇష్టం. సో ఈ రోజు వచ్చేసి వైట్ రైస్ అండ్ క్రాబ్స్ కర్రీ. చూసేయండి, మమ్మీ ఫోటో దిగో. క్రాబ్స్ ఇవి ఊరి నుంచి వచ్చాయి మా కోసం క్రాబ్స్. స్టార్ట్ చేద్దామా మమ్మీ? సో మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నారు. ఓకేనా మమ్మీ? ఓకే, స్టార్ట్ చేద్దామా? వావ్, ఫస్ట్ మీ అందరికి ఈ కర్రీ మా మమ్మీ వేసింది, చాలా బాగుంటది. సూపర్, చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇలాంటి ఫుడ్ రేర్ గా దొరుకుతుంది. సీ ఫుడ్ యమ్మీ యమ్మీ. నేను ఫస్ట్ లో తినేదాన్ని కాదు, నాకు తినడం వచ్చేది కాదు. ఇప్పటికి ఇవి తినడం రాదు సరిగ్గా, కానీ ఒకసారి అలవాటు చేసుకున్నాక చాలా బాగుంటాయి. మమ్మీ డస్ట్ అందులో వేసుకో. డాడీ వాటర్. చాలా బాగుంది. ఆంధ్రాలో చాలా ఫేమస్. మనకి హైదరాబాద్ లో దొరికినా అది వేరేలాగా. నాకు కొంచెం కొంచెం స్పైసీస్ వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడిగా తింటే కోల్డ్ కాఫ్. ఇంకో పేరు ఉంది సంధ్య. ఏంటి? ఈ కూరని సీమటపాయ కూర అంటారు. అవునా? మీకు తెలుసా? మీకు తెలిస్తే సౌండ్ వస్తుందని మేబీ అలా అంటారేమో. మీకు కూడా తెలుసా? కమెంట్ చేయండి. ఇది మస్తు టేస్ట్ ఉంటుంది. సీజన్ ప్రకారం దొరుకుతాయి. ఇవి తినడమే కొంచెం కష్టం, కానీ టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకైతే మా పిల్లలు బాగా ఇష్టం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తినడమే కొంచెం ప్రాసెస్ భయం అనిపిస్తుంది. మేము మా ఊరికి వెళ్ళేసరికి మా డాడీ మంచిగా తెచ్చి చేపించి ఈ కర్రీ వండేసి ఉంచేవాళ్ళు. పిల్లలు సమ్మర్ హాలిడేస్ తీసుకుంటాం. టేస్ట్ తెచ్చిన ఐటమ్ వండుకున్న విధానాన్ని బట్టి టేస్ట్ ఇట్లా బట్టి అట్లా మమ్మీ చాలా బాగుంది. టేస్ట్ రాదు. ఇది రెండు వేయాల్సినవి అన్నీ చేస్తేనే టేస్ట్. నేను ఇటువరకు తినేదాన్ని కాదు, కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాక టేస్ట్ తెలిసింది. ఇది ఒక్కొక్కటి ఇంకో ఉంటుంది. ఇది చిన్న చిన్న పీసులు కట్ చేసి పంపించారు ఊరి నుంచి. మామ చేతి కూడా ఉంటుంది. సీ ఫుడ్ తింటే చాలా మంచిది. రెసిపీ పెడదాం అనుకున్నా,
కానీ మా మమ్మీ అప్పటికి స్టార్ట్ చేసేసింది. సో ఇంకా అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా సరే తినమమ్మే. చిన్నవి నా మీద వదిలేసారు. సరే మమ్మీ మింగకూడదు. ఇది బాగుంటది, వైట్ కలర్, నాకు చాలా ఇష్టం. బాగుంది, టేస్ట్ బాగుంది. యమ్మీ. ఎంతైనా మన ఫుడ్ మందే. ఇటున్న మాకే ఊరిళ్ళు వస్తున్నాయి, మీ పరిస్థితి ఏంటో. చాలా టేస్టీ, స్పైసీ. ఇంకా చేస్తాను ఈసారి సొరకూర చేస్తాను. మా టేస్ట్ ఉంటుంది, అది సీ ఫుడ్. అవును, ఫిష్ ని ఫిష్ లాగా ఉండరు, దాన్ని పొరుటు చేసి వండుతారు మరి కొత్తగా. కానీ బాగుంటుంది టేస్ట్. అది కూడా పాసిబుల్ అయితే అది కూడా ఒక వీడియోలో పెడదాం. ఇది ఎంతైనా బీచ్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళకి మస్తు ఐటమ్స్ దొరుకుతాయి. మన హైదరాబాద్ కంటే తక్కువ. వేడివేడిగా తింటే కోల్డ్, కాఫ్ ఇవి కూడా క్లియర్ అవుతాయంట. అవును, కోల్డ్ అన్ని తగ్గుతాయి. హెల్త్ చాలా మంచి. ఇది చలికాలం ఎక్కువ వస్తుంది, బట్ ఇప్పుడు సీజన్ అయిపోవచ్చు. చలికాలం బాగా దొరుకుతుంది. ఆ టైంలో వేడి వేడి రైస్లో తింటే ఎంత బాగుంటుంది. సంధ్యారాణి మమ్మీ నువ్వు పీతలు తినలే. కంప్లీట్ పీతలు తినలేదు. పీతలు లెక్క కాదు, రైస్ లెక్క. ఇవన్నీ తినాలంటే తినలేము. ఇలాగా రైస్ కంప్లీట్. సూపర్ ఉంది పీతల కర్రీ, క్రాబ్స్. మీరు కూడా ఎప్పుడైనా చేసుకుని తినండి, టేస్ట్ మాత్రం యమ్మీ, చాలా బాగుంది మమ్మీ.
సో ఈ వీడియోలో మా మమ్మీకి తినేసింది ఫాస్ట్ గా రైస్, నేను ఈ పిల్లల మీద పడి కొంచెం లేట్ చేసా. టేస్ట్ బాగుంది. ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. సీ ఫుడ్ కూడా నేను కూడా తినేదాన్ని కాదు, మా వాళ్ళు అలవాటు చేయడం వల్ల తింటున్నా. జంక్ ఫుడ్ కన్నా మా అక్కకి చాలా ఇష్టం ఇవి. జంక్ ఫుడ్ కన్నా సీ ఫుడ్ తింటే హెల్త్ కి చాలా మంచిది, హార్ట్ కి మంచిది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా అప్పుడు ట్రై చేసండి. మమ్మీ ఏదైనా పొడుపు కదా అడుగుతాం ఈ వీడియోలో. ఓకే, ఒక పిట్టని కోస్తే ఇల్లంతా రక్తం, ఏంటది? అర్థమైంది అందుకోసమే. సో ఒక పిట్టని కోస్తే ఇల్లంతా రక్తం అంట, అంతేనా మమ్మీ? సో నాకైతే ఆన్సర్ తెలుసు, మీకు కూడా తెలిసి కమెంట్ చేసేసేయండి మమ్మీ. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, ఏమేమి చేస్తే బాగుంటాయి, ఇలాంటి కొత్త కొత్తగా రెసిపీస్, కొత్త కొత్తగా ఛాలెంజెస్ తీసుకుని వస్తాం మేము ముందుకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే సపోర్ట్ చేయండి, మంచి రీచ్ వెళ్ళేలాగా చేయండి. మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము. పీతలు మాత్రం చాలా బాగున్నాయి. సో ఇంకేంటి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. Okay, bye. That's it for the video, guys. We'll meet you on the next video. Bye. Bye.